కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము ధ్యానించుకోబోతున్నాము. 2వ రాజుల గ్రంథం ఎన్ని అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం అండి? 2వ రాజుల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 25 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం. ఈ 25 అధ్యాయాల్లో మనం మొదటి 5 అధ్యాయాలు ఈరోజు ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియులారా, మొదటి అధ్యాయానికి మనం వస్తే, మొదటి అధ్యాయంలో మనకి ఒక రాజు కనపడతాడు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు కనపడతాడు. ఆ రాజు పేరేంటంటే అహజ్యా. ఎవరండి? ఈ అహజ్యా అనే రాజు షోమ్రోన్లోని తన మేడ గదిలో ఉండగా పొరపాటున ప్రమాదవశాత్తు మేడ గదిలో నుండి కిందకి పడిపోతాడు. ఆ పడిపోవడం అతను మంచం ఎక్కుతాడు. అలా మంచం ఎక్కిన తర్వాత ఎన్ని వైద్యం చేసినా సరే, ఎంత వైద్యం చేసినా సరే అతడు కోలుకోడు. అలా కోలుకోలేనప్పుడు అతడికి ఒక అనుమానం వస్తుంది. నేను అసలుకే ఈ పరిస్థితుల్లోంచి బయటకు వస్తానా అని అనుమానపడతాడు. అనుమానం రాగానే ఏం చేస్తాడంటే తన సేవకులను పిలిచి, ఇదిగో ఎక్రోన్లో ఉన్నటువంటి బయల్జెబూలు దగ్గరకు వెళ్ళి, అంటే ఎక్రోను వారు పూజించేటువంటి ఒక దేవుడు మాట బయల్జెబూలు, అక్కడికి వెళ్ళి నువ్వు నేను అసలుకే గుణపడతానా, నేను అసలు బాగుపడి ఈ మంచం మీద నుంచి పైకి లేస్తానా లేదో అక్కడ విచారణ చేయమంటాడు. తన సేవకులను పంపిస్తాడు. తన సేవకులు వెళ్తూ ఉండగా తిష్బీయుడైనటువంటి ఏలియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తుందంటే, ఇదిగో అహజ్యా తన సేవకులను పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జెబూలు దగ్గరికి విచారణ చేయడానికి పంపిస్తున్నాడు. తను స్వస్థత నొందుతాడో లేదో విచారణ చేయడానికి పంపిస్తున్నాడు. నువ్వు వారిని ఎదుర్కొని ఏమి చెప్పాలంటే, ఇదిగో మీ రాజు ఇక ఎక్కిన మంచం దిగడు. ఎందుకంటే ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని అతడు ఏం చేశాడంటే, ఇదిగో ఎక్రోను వారు పూజించేటువంటి బయల్జెబూలు దగ్గరికి వెళ్ళి విచారణ చేయదలిచాడు. కాబట్టి అతడు ఎక్కిన మంచం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దిగాడు అని చెప్పాడు. ఇంకా ఈ సేవకులు ఆ ఎక్రోను వెళ్లకుండా మళ్ళా తిరుగు ప్రయాణం చేసి రాజు దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి? రాజు పేరేంటి? అహజ్యా దగ్గరికి వచ్చారు. ఏమిటి ఎంత తొందరగా వచ్చేసారంటే జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. అయ్యా, మేము ప్రయాణమై వెళ్తుండగా ఒక మనుష్యుడు కనపడి మాకు ఈ విధంగా చెప్పాడు, మీరు ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని ఎక్రోను వారి యొక్క దేవుడి దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా? మీ రాజు ఎక్కిన మంచం దిగకుండా చనిపోతాడు అని సెలవిచ్చాడు అనగానే ఆ సేవకులను ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు అహజ్యా. ఏమిటంటే, అతను ఏ విధంగా ఉన్నాడు? మీకు తారసబడినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే, అతడు రోమాలు కలిగినటువంటి బట్టలు ధరించుకొని తోలుదట్టు కట్టుకుని ఉన్నాడు అని చెప్తాడు. అలా చెప్పగానే ఇంకా అతడు తిష్బీయుడైనటువంటి ఏలియా అని వెంటనే ఫైండ్ అవుట్ చేస్తాడు, గుర్తుపడతాడు. గుర్తుపెట్టినటువంటి అహజ్యా ఏం చేస్తాడంటే 50 మంది కలిగినటువంటి ఒక అధిపతిని, అంటే 50 మందితో పాటు ఒక అధిపతిని పంపిస్తాడు. ఆ సమయంలో ఏలియా ఒక కొండ మీదకి ఉంటాడు. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఈ 50 మంది కలిగినటువంటి అధిపతి వెళ్ళి, ఏలియా ఆ కొండ మీద ఉండగా, ఓ దైవజనుడ, రాజు నేను పిలుస్తున్నాడు, నువ్వు కిందకి దిగిరా. అలా అనగానే ఏలియా, ఒకవేళ నేను నిజంగా దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని బయలు వచ్చి మిమ్మల్ని అందరిని కూడా దహించి వేస్తుందంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటండి? ఏం జరిగిందండి? 50 మంది అధిపతిని కూడా ఆ అగ్ని వచ్చి దహించి వేస్తుంది.
సరే, ఈ విషయం అహజ్యాకు తెలుస్తుంది. తెలిసి అతను ఏం చేస్తాడంటే మరొక 50 మంది కలిగినటువంటి ఒక అధిపతిని పంపిస్తాడు. కానీ ముందు వారు ఎందుకు చనిపోయారు అని అతడు గ్రహించడు, ఆలోచించడు. అసలు ఎందుకు చనిపోయారని ఆలోచించకుండా మరొక 50 మందిని వారి అధిపతిని కూడా పంపిస్తాడు. ఇతను కూడా వెళ్ళి ఏం చేస్తాడంటే, ఓ దైవజండా, నిన్ను రాజుగారు పిలుస్తున్నారు, కొండ దిగిరా అన్నాడు. పోనీ వీరికన్నా ముందు వెళ్ళిన వారు ఏమయ్యారు అనే ఒక తలంపు రావాలా వద్దండి? రావాలి. తలంపు వచ్చినా సరే వీరి యొక్క తలబిరుస్తుతనమో రాజు యొక్క అహంభావమో తెలియదు, కానీ ఏలియా మమ్మల్ని ఏం చేస్తాడు అనే ఒక అహంకారం ఏంటో తెలియదు. కానీ రెండో వాడు కూడా ఏం చేశాడంటే అదే రీతిగా పిలిచాడు. పిలిస్తే మరలా ఏలియా, నిజంగా నేను దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని బయలు వచ్చి వీరిని దహించుగాక అంటే మరలా ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేస్తాడు. మరలా రాజు ఏం చేస్తాడంటే మూడో వాడిని పంపిస్తాడు. ఇతడు కూడా 50 మందికి అధిపతి. ఈ మూడో వాడు కొంచెం తెలివైన వాడు. ఏలియా దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడి, ఇదిగో ఇప్పటి వరకు వచ్చిన వారందరూ కూడా ఏమయ్యారు? దహించిపోయారు. నేను మరియు నా ప్రాణము, నాతో పాటు ఉన్నటువంటి ఈ 50 మంది ప్రాణం నీ దృష్టిలో ప్రియముగా ఉండనీయు, వారి వల్లే నన్ను చేయకు, దయచేసి రాజుగారి దగ్గరికి రాని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఈ సందర్భం మనకి ఏమి గుర్తు చేస్తుందంటే, మనం ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా ఏమవ్వాలి? మనం గౌరవం ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతే దాని పర్యావసనాలు ఒక్కొక్కసారి చాలా దారుణంగా ఉంటాయి, ఉండవా? 50 మందికి అధిపతి అంటే వారికి ఎంతో కొంత జ్ఞానం ఉంటేనే కదా అధిపతిగా నియమిస్తారు. కానీ వారికి తెలిసిందా? ఒక ప్రవక్తతో ఏ విధంగా మాట్లాడాలో వారికి తెలిసిందండి? తెలియలేదు. కొన్ని రాజు అయినా చెప్పాడా? ఒకసారి ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చెప్పాడా? రెండో వాడిని హెచ్చరించాడా? బాబు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. అందుకే దేవుడు అన్నాడండి, అన్నిటికంటే ముఖ్యంగా నోటిని భద్రం చేసుకోమన్నాడు. దేన్ని భద్రం చేసుకోమన్నాడు? నోటిని భద్రం చేసుకోమన్నాడు. హృదయాన్ని కూడా భద్రం చేసుకోమన్నాడు. వీరి యొక్క నోటి దురుసు వల్లనే కదా 100 మంది చనిపోయారు. 100 మంది మొత్తం 102 మంది. అదే ఈ కొండ ఎక్కి ఏలియాని కలిసి ఏలియాని ఒక రిక్వెస్ట్ మేనర్లో అడిగుంటే మొదటి వాడితోనే ఆ కార్యం జరిగేదా లేదా? జరిగేదా లేదా? జరిగేది. అంటే మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎదటివాడు ఏ స్థాయిలో ఉన్నా సరే, అహంభావం అనేది, అహంకారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో చూపించకూడదు. సామెతల గ్రంథంలో చెప్తాడు, యెహోవా దృష్టికి అసహ్యమైనవి ఏమైనవి 6 కలవు మరియు 7 కలవు. అందులో అహంకార దృష్టి. అహంకారం కలిగిన వాడికి దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేలు చేయడు. వాడు అహంకారమే వాడిని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. ఈ సందర్భం మనం చూసాం. ఈ సందర్భంలో వారు ఎందుకు దహించిపోయారంటే, ఇదిగో దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వారు ఇవ్వలేదు. అందుకే వారు ఏమయ్యారు? దహించిపోయారు. సరే, మూడవ వాడు చూడండి, చాలా చక్కగా ప్రవర్తించాడు. సరే, అప్పుడు యెహోవా వాక్కు ఏలియాకు మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నువ్వు రాజుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు అంటే ఏలియా అహజ్యా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే అడుగుతాడు ఏలియా, నువ్వు ఇశ్రాయేలీయుల్లో దేవుడు లేడనుకుంటున్నావా? ఎక్రోను వారు కొలిచేటువంటి ఆ బయల్జెబూలు దగ్గరికి నువ్వు ఎందుకు విచారణ కొరకు మనుషులను పంపావు? నువ్వు పంపావు కాబట్టి, దేవునికి విరుద్ధంగా పనిచేసావు కాబట్టి నువ్వు ఎక్కిన మంచం దిక్కకుండా చనిపోతావు అన్నాడు. అదే విధంగా అహజ్యా మరణిస్తాడు. చూడండి, అహజ్యా ఒక ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలు దేవుడు ఎటువంటి వాడంటే సర్వశక్తి మంతుడు.
అటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి గురించి అహజ్యాకి తెలుసా లేదా? అతడు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని చీల్చాడో, యోర్దాను నదిని 2 పాయలుగా ఎలా చేశాడో, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఇశ్రాయేలుని ఏ విధంగా కాపాడాడో, వారి బట్టలు మాసిపోలేదంట, వారు చెప్పులు అరిగిపోలేదంట. ప్రపంచంలో ఎవరో తినలేనటువంటి ఆహారాన్ని తిన్నారో, ఎవరో తాగలేనటువంటి నీటిని తాగారు. ఈ వృత్తాంతం అంతా కూడా అహజ్యాకి తెలిసి ఉంటుందా లేదా? అయినా తన దేవుడి మీద నమ్మకం ఉంచక ఏం చేశాడంటే వేరే ఒకరిని ఆశ్రయించు. ప్రభునందు ప్రియులారా, మనము కూడా ఎంత భక్తి గలవారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా వేరే మార్గాలు ఏమన్నా మనల్ని రక్షిస్తాయేమో, ఏంటి వేరే మార్గాలు మనల్ని ఏమన్నా రక్షిస్తాయేమో అని ఆలోచించుకుంటాం. అర్థమైందండి? చూడండి, ఈ శకునాలు, ఈ జాతకాలు, ఇటువంటివన్నిటిని మనం ఏం చేసుకుంటామంటే మన జీవితంలోకి ఆపాదించుకుంటామా లేదా? మన ప్రయాణం ఒకవైపు క్రీస్తుతో, మరోవైపు వాస్తుతో ఉంటున్నారా లేదా? అలాగా మన ప్రయాణం ఒకవైపు క్రీస్తుతోను, మరొక వైపు వాస్తుతోను. చూడండి, అహజ్య జీవితం అలా ఉందా లేదా? కరెక్ట్గా మనము కూడా భక్తి గలవారు అనుకుంటాం, కానీ దేవునికి అసహ్యమైన పనులు అనేకమైనవి చేస్తూ ఉంటాం. మూఢనమ్మకాల మీద నమ్మకం ఉంచుతావా లేదండి? ఇంకా మూఢనమ్మకాల బానిసత్వంలోనే అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. పలానా రోజు మంచిది కాదు, పలానా రోజు ఆ పని చేయకూడదు, పలానా రోజు ఈ పని చేయకూడదు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సర్వసృష్టిని చేసి చివరి వచనంలో ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. చూడండి, ఒక్కసారి చదవండి. చూడండి, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సర్టిఫికెట్ ఎవరిచ్చారు? మంచిదిగా ఉన్నదినే దేవుడే ఇచ్చాడు. ఏంటండి? దేవుడే సర్టిఫై చేశాడు. ఏంటి? దేని సర్టిఫై చేస్తున్నాడు? తాను సృష్టించినటువంటి యావత్తును. అందులో దినాలు ఉన్నాయా? రోజులు ఉన్నాయా? నిమిషాలు ఉన్నాయా? సెకండ్లు ఉన్నాయా లేదా? కాలాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు? వీటిని, దినాలని, కాలాలని, తను చేసిన యావత్తుని మంచిదని సర్టిఫికేట్ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ కాలం మంచిది కాదు, ఆ కాలం మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు. కింద మరి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో ఇచ్చిన సర్టిఫికేట్ మరి ఎవరు ఇచ్చారు? అది దేవుడే ఇచ్చాడు. తాను చేసిన యావత్తును చూసి అది మంచిదిగా ఉండెను. మరి ఇది పట్టించుకోవట్లేదు మనం. మరి మనకి ఇటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందండి? అపవాది నుండి వచ్చిందా రాలేదా? అందుకే వాటిలోనే ఇంకా చాలామంది ఏమవుతున్నారు? కొట్టుమిట్టాడుతున్నారు. ఒక సోదిని నమ్మినట్టు బైబిల్ని నమ్ముతారా? సోదివాడు ఏమన్నా చెబితే అది నిజం అనుకుంటారు. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను చేసిన యావత్తును మంచిది అన్నాడు. అలా యావత్తు మంచిదని ఏదో ఒక రోజు మీరు ఏదో ఒక మంచి పని ప్రారంభించండి. మీ మనస్సు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మళ్ళీ ఏమంటారంటే ఇవన్నీ పెద్దలు పెట్టినాయి అంటారు. మరి ఈ విశ్వానికి అందరికీ పెద్ద ఎవడు? ఈ విశ్వానికే పెద్ద ఎవరు? ఆ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో రాయించాడు కదా, అంతా మంచిదే బాబు, నువ్వు అన్నీ చక్కగా చేసుకోవచ్చు అన్నాడు. అయినప్పటికీ కూడా మనలో ఇంకా ఈ మూఢనమ్మకాలు పోలేదు. ఏదో సామెత ఉంటుంది కదా తెలుగులో, బిడ్డ పుట్టి 6 నెలలు అవుతున్నా సరే ఇంకా పురుటి వాసన పోలేదంట. అదే విధంగా మనం
నూతన జన్మ పొందుకున్న బాప్తిసం ద్వారా పొందుకొని ఒక 6 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా సరే ఇంకా పాపపు వాసన మన నుంచి పోలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా చూడండి, ఇశ్రాయేలులకు రాజు అంటే ఆ జనాంగాన్ని అంతటినీ దేవుడి వైపుకి నడిపించవలసినటువంటి వాడు అహజ్యా. అతనే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన మీద ఆధారపడకుండా ఏం చేశాడు? వేరొకరి మీద ఆధారపడి తన ఆరోగ్యాన్ని బాగుపరుచుకుందాం అన్నాడు. వెంటనే దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఏంటి? మరణం. ఏంటండి? మరణం. ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి చదవండి. అదేనండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని ఉందురు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అట్టి వారికి నువ్వు విముఖుడువై ఉండు అని తిమోతితో పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏంటంట? పైకంతా కూడా భక్తే, కానీ ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నామా మనం? ఇక్కడ అహజ్యా రాజు ఆశ్రయించాడా? దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అని ఆలోచన చేసి దేవునికే మొరపెట్టాడు అహజ్యా? మొరపెట్టలేదు, అన్య మార్గాల్ని వెతుక్కున్నాడు. అంటే భక్తి యొక్క శక్తిని అహజ్యా రాజు అనుసరించాడా? భక్తి శక్తి ఉంటుందండి? ఉంటుందండి? ఉంటుందా ఉండదా? యెహోషువ భక్తికి శక్తి ఉందా? చెప్పాలి. యెహోషువ భక్తికి శక్తి ఉందా? ఎలాగా? సూర్య చంద్రుడిని ఆఫ్ చేసింది యెహోషువ ప్రార్థన. ఏలియా భక్తికి ఉన్న శక్తి వర్షాన్ని రాకుండా చేసింది, మళ్ళా ప్రార్థించినప్పుడు వర్షాన్ని రప్పించింది. యోబుకున్న శక్తి, యోబు భక్తికున్న శక్తి శ్రమల్లో విశ్వాసం కలిగి ఉండి యథార్థవంతుడిగా నిలిచాడు. ఎంత ప్రాణాపాయ స్థితి వచ్చినప్పటికీ కూడా ఆ భక్తి యొక్క శక్తితో ఏం చేశాడంటే దేవుని నామాన్ని దూషించలేదు. అంటే మన భక్తికి ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఆ శక్తి మీద మనం ఖచ్చితంగా ఆధారపడాలి. ఇక్కడ అహజ్యా రాజు చేసినటువంటి పొరపాటు అదే, భక్తి యొక్క శక్తి మీద ఆధారపడలేదు, వేరే అన్య మార్గాల మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు. వెంటనే మరణం అనేది వచ్చింది. అంటే ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఖచ్చితంగా భక్తి యొక్క శక్తి మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక 2వ అధ్యాయంలోకి వెళ్తే, 2వ అధ్యాయం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి అధ్యాయమే. ఈ 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఏలియా సుడిగాలి చేత ఆరోహణం అవ్వడం. ఏంటండి? ఏలియా సుడిగాలి చేత ఆరోహణం అవ్వడం ఈ 2వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఏలియా సుడిగాలి చేత ఆరోహణం అవుతున్నాడు అని అప్పటికే ఆ సమయానికి అందరికీ తెలుసు. ఏంటి? ఏలియా సుడిగాలి చేత ఆరోహణం అవ్వబోతున్నాడని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ సందర్భాన్ని మనం ఈ 2వ అధ్యాయంలో చూడవచ్చు. ఏలియా ఒకసారి బేతేలుకు వెళ్తూ తన శిష్యుడైనటువంటి ఎలీషాను పిలిచి, ఇదిగో సర్వశక్తి అయినటువంటి దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, కాబట్టి నేను బేతేలుకి వెళ్తాను అంటే, అప్పటికీ ఈ విషయం తెలుసు కదా. ఏలియా సుడిగాలి చేత ఆరోహణం అవుతాడు, ఆ సమయం ఆసన్నమైంది అనే విషయం అందరికీ తెలుసు. అలా తెలుసుకున్నటువంటి ఈ ఎలీషా, నేను నిన్ను విడవను, యెహోవా జీవం తోడు, నేను బ్రతికినా మరణించినా నీతోనే అంటాడు. సరే రా అంటాడు. వారు బేతేలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్తల బృందం ఉంటుంది, లేకపోతే శిష్యుల బృందం ఉంటుంది. వారు
ఎలీషా దగ్గరకు వచ్చి, ఈరోజు మీ గురువు గారు ఏలియా గారు సుడిగాలి చేత దేవుడు వలన ఆరోహణ అవబోతున్నారు, ఈ విషయం నీకు తెలుసా అంటే, నాకు తెలుసు కానీ మీరు నెమ్మదిగా ఉండండి అంటే. అప్పుడు మరలా ఏలియా ఎలీషాను పిలిచి, ఈసారి దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎరుకోకి వెళ్ళమంటున్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడే నేను ఎరుకోకి వెళ్తానంటే మళ్ళీ అదే చెప్తాడనమాట, యెహోవా జీవముతోడు నిన్ను నేను విడవను అంటాడు. సరే రా అంటాడు. రాని వీరిద్దరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఎరుకోకు వెళ్తారు. అక్కడ కూడా శిష్యుల బృందం, ప్రవక్తల బృందం ఉంటుందన్నమాట. అక్కడ మరలా ఎలీషా దగ్గరికి వారు వచ్చి, ఈరోజు మీ గురువు గారు దేవుడి చేత సుడిగాలి ద్వారా ఆరోహణ అవ్వబోతున్నారు, మీకు తెలుసా అని అడుగు. అప్పుడు నాకు తెలుసు కానీ మీరు ఊరక ఉండండి. అప్పుడు మరలా ఏలియా ఎలీషాని పిలిచి ఏమంటాడంటే, దేవుడు నన్ను యోర్దాను దగ్గరికి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే నేను వెళతానంటే మరలా ఏమని చెప్తాడంటే, యెహోవా జీవంతోడు నేను విడువను. అంటే ఇక్కడ గురు శిష్యుల బంధం అనేది ఎంత బలంగా ఉందో, వారిద్దరూ ఒకరినొకరు ఏ విధంగా విడిచిపెట్టక ఉండలేకపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్పగా ఏలియాను ఎలీషా వెంబడించాడు. సరే యోర్దానికి వెళ్ళారు, అక్కడ కూడా ప్రవక్తల బృందం మరలా మీ గురువు గారిని ఈరోజు సుడిగాలి చేత దేవుడు ఆరోహణం చేయబోతున్నాడు, మీకు తెలుసు అంటే, నాకు తెలుసు కానీ మీరు ఊరక ఉండండి. అప్పుడు ఏలియా మరియు 50 మంది శిష్య బృందం యోర్దాను నది ఒడ్డున నిలబడతారు. అప్పుడు ఏలియా తన దుప్పటిని తీసి ఏం చేస్తాడండి, యోర్దాను నదిని కొడితే యోర్దాను నది 2 పాయలు అవుతుంది. అప్పుడు ఆ యోర్దాను నది మధ్యలోంచి ఎవరు వెళ్తారు? ఏలియా ఎలీషా ఇద్దరు కూడా వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్తారు. అవతల ఒడ్డుకి వెళ్ళగానే ఏలియా చెప్పేటువంటి మాట ఏంటంటే, నా శిష్యుడు అయినటువంటి నీకు నేను ఏమి చేయవలసి ఉన్నది అని అడుగుతాడు. అప్పుడు ఎలీషా ఒక చక్కని కోరిక అడుగుతాడు. ఏంటంటే, నీ మీద ఉన్న ఆత్మ నాకు 2 లేకపోతే 2 పాలు నాకు కావాలి అని అడుగుతాడు. సరే సుడిగాలి చేత నేను ఆరోహణం అవుతున్నాను కదా, ఇప్పుడు అలా అవ్వడం నువ్వు చూస్తే, నేను అప్పుడు నీకు కనపడితే నీ కోరిక నెరవేరుతుంది అని. ఇంతలో ఈ సంభాషణ జరుగుతూ ఉండగా అగ్ని రథాలు ఇంకా అగ్ని గుర్రాలు వచ్చి ఇద్దరిని ఏం చేస్తాయండి, వేరు చేస్తాడు. ఏలియా ఆరోహణం అవుతాడు. అతని యొక్క దుప్పటి ఎవరు తీసుకుంటారు? ఎలీషా తీసుకొని, నా తండ్రి ఇశ్రాయేలుకు నువ్వు రౌతువు మరియు గుర్రమును నువ్వే కదా అని అంటాడనమాట. ఇశ్రాయేలుకి రౌతును రథమును నీవే కదా అని అంటాడనమాట. అంటే ఒక రాజుకి గుర్రము రథము రౌతు ఈ 2 ఎంత ఇంపార్టెంట్ అండి? ఇంపార్టెంటే కదా, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రాజుకి ప్రవక్త కూడా అంతే ఇంపార్టెంట్. రాజుకి ప్రవక్త కూడా అంతే ఇంపార్టెంట్. అతనికి గొప్ప తెలివైన మంత్రి ఉండొచ్చు, బలం గల సైన్యాధిపతి ఉండొచ్చు, ఇంకా తన మంత్రివర్గంలో గొప్పవారు ఉండొచ్చు. కానీ దేవుని మాట ఏమై ఉందో తెలిపేటువంటి ప్రవక్త చాలా అవసరం. అందుకే అక్కడ ఆ మాట అంటున్నాడు అన్నమాట, ఉద్దేశించి, నా తండ్రి ఇశ్రాయేలులకు నువ్వే రథమును రౌతువు నీవే కదా. అప్పుడు ఎలీషా తన యొక్క 2 వస్త్రాలు చింపుకొని ఆ ఏలియా యొక్క దుప్పటి తీసుకొని ఆ యోర్దాను నదిని మళ్ళీ 2 కొడితే 2గా చీలిపోయింది. అలా చీలిపోయినప్పుడు అప్పుడు అక్కడ శిష్య బృందం నిలబడి ఉంది కదా, వారు గ్రహిస్తారన్నమాట. ఏమని గ్రహిస్తారు? ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది అని గ్రహిస్తారు.
సరే, ఎలీషా యోర్దాను నది దాటి వచ్చేస్తాడు. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే ఎలీషా మరలా తిరుగు ప్రయాణం అవుతుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది కుర్రకారు యవ్వనులు ఏం చేస్తారంటే బోడివాడ ఏంటండి, బోడివాడ వెళ్ళిపో అని హేళన చేస్తారు. అలా వేలం చేస్తే ఎలీషా తిరిగి ఏం చేస్తాడంటే శపిస్తాడు. ఏం చేస్తాడండి? తిరిగి శపిస్తాడు. శపిస్తే అడవిలోంచి ఆడ ఎలుగుబంటి వచ్చి వాళ్ళని చీల్చివేస్తాడు. ఈ సందర్భం ఎందుకు జరిగిందో ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుని దాసుని ఎగతాళి చేసినందుకు. అప్పటికే ఇశ్రాయేలు రాజ్యంలో భయంకరమైన కొరవ వచ్చి భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నారు. అయినా సరే వారు దేవుని వైపుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరగడం లేదు. లేవీకాండం 26వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి విధించబోయే శిక్షల గురించి చెప్తాడు. నా వైపు మీరు తిరగకపోతే నేను ఏ విధంగా శిక్షలు వస్తాయంటే, ముందు మీకు మామూలు శిక్షలు వస్తాయి, వాటికి మీరు లొంగలేదనుకో కఠినతరమైన శిక్షలు వస్తాయి, వాటికి మీరు లొంగలేదనుకో మరింత కఠినమైనటువంటి శిక్షలు వస్తాయి అని దేవుడు పలికాడు కదా, అది నెరవేర్పు మాట. చూడండి, లేవీకాండం 26వ అధ్యాయం 21, 22 వచ్చినారు. నాకు విరోధంగా నడిచిన ఎడలా నేను మీ పాపలను బట్టి మరి 7 నేను మిమ్మల్ని బాధిస్తాను. మీ మధ్యకు అడవి మృగములు రప్పించేదును, అవి మిమ్మను ఏం చేస్తాయండి? సంతాన రహితులుగా చేస్తాయి. ఈ మాట గమనించండి. ఎలాగండి? సంతాన రహితులు అంటే సంతానం చనిపోవడం. అంటే ఇక్కడ అక్కడ ఉన్నవారు ఎవరో బాలురు లేకపోతే యవ్వనస్తులు. వారు చనిపోయారు కదా, ఎలుగుబంటి ద్వారా చీల్చబడి చనిపోయారు. అంటే ఇశ్రాయేలు మీదకి దేవుడు చెప్పినటువంటి మాట శాపం రూపంలో వచ్చిందా రాలేదా? చదవండి. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును, అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును. ఈ సందర్భం ఎందుకు జరిగింది అని మనం అనుకుంటాం, కానీ ఈ సంబంధానికి ఈ లేవీ కాండంలో జరిగినటువంటి 26వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భానికి కరెక్ట్గా మనకి మ్యాచ్ అవుతుందన్నమాట. దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఈ విషయంలోనే అనేక మంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అధ్యాయంలో జరిగినటువంటి మరొక సంగతి ఏంటంటే, ఏలియా సుడిగాల్లో ఆరోహణం అయిపోయారు కదా. అప్పుడు అక్కడ శిష్యుల బృందం వచ్చి, మా దగ్గర 50 మంది శిష్యులు ఉన్నారు, నువ్వు సెలవిస్తే ఆ సుడిగాలి మీ గురువుగారిని తీసుకెళ్ళి ఏ కొండ మీదో వదిలి ఉండవచ్చు, మేము వెళ్ళి ఎక్కడ ఉన్నారో చూస్తామంటే అవసరం లేదు అంటాడు. ఎవరు? ఎలీషా. అయినా సరే విసిగిస్తూ ఉంటారు ఎలీషాని. అప్పటికి సరే నువ్వు వెళ్ళు. వాళ్ళు వెళ్ళి ఎన్ని రోజులు వెతుకుతారు? 3 రోజులు వెతుకుతారు. దొరుకుతాడా? దొరకలేదు. వాళ్ళు వచ్చి ఎలీషాతో గురువుగారు ఎక్కడ కూడా దొరకలేదని చెప్తే, నేను ముందే కదా మీకు చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ అధ్యాయం వృత్తాంతం ఇది. ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఉంది. కొంతమంది ఏలియా సుడిగాలిలో పైకి ఆరోహణం అయిపోయాడు అని కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది ఏమని భావిస్తున్నారంటే, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున లేవు అనే రెఫరెన్స్ ఆధారంగా ఏలియా ఏదో కొండ మీద పడి చనిపోయి
ఉంటాడు తప్ప ఎక్కడికి వెళ్ళలేదు, పరలోక రాజ్యానికి వెళ్ళలేదు అనే ఈ వాదన ఉంది, ఈ వాదన ఉంది. ఇప్పుడు అది తీసుకుంటే చాలా పెద్ద సబ్జెక్టు అయిపోతుంది. కాబట్టి ఇది ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి అంతే. ఇక్కడ ఈ అధ్యాయంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం. మన జగద్గురు ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు. జగద్గురు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనకు మనం అందరం ఎవరు? శిష్యులం. మరి ఏలియా ఎలీషా మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధం మన గురువు గారు లేకపోతే జగద్గురు అయినటువంటి క్రీస్తుకు మనకు ఉండాలా లేదా? ఉండాలా లేదండి? ఉంటా. అలా ఉంటేనే మన మార్గం సరైనటువంటి మార్గం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి అని యేసుప్రభువారు అన్నారా లేదా? అనేక మంది నాకు శిష్యులుగా చేయుడి. అసలు మనం శిష్యులుగా ఉన్నామో లేదో అనుమానం ఏంటంటే, మొదట మనం శిష్యులుగా ఉన్నామో లేదో అనుమానం. ఎందుకంటే కొంతసేపు లోకంలో ఉంటున్నాము, కొంతసేపు యేసుతో ఉంటున్నాం. ఎలీషా అలా ఉన్నాడు ఏలియా దగ్గర, మరణమైనా జీవమైనా నీతోనే. తల్లిదండ్రులని విడిచిపెట్టి వస్తాడా లేదా? యేసుప్రభువారు ఏమన్నారు? నా కోసం తల్లిని కానీ తండ్రిని కానీ భూములను కానీ పొలాన్ని కానీ విడిచి వచ్చిన వాడు నాకు పాత్రుడు. ఇటువంటి గురు శిష్యుల బంధం మనకుని క్రీస్తుకుని మధ్య ఉండాలి. ఈ అధ్యాయం మనకి ఇదే నేర్పిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇక 3వ అధ్యాయంలోకి వెళ్తే, ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3 ప్రదేశాలు, ఏలియా వెళ్ళినటువంటి 3 ప్రదేశాలు మనకు గుర్తుండాలి. మొదట ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి వెళ్ళాడు, తర్వాత ఎరికోకి వెళ్ళాడు, తర్వాత యోర్దానికి వెళ్ళాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో యెహోరాము అనే ఒక ఇశ్రాయేలు రాజు కనపడతాడు. యోధా రాజ్యంలో కూడా ఒక యెహోరాము ఉంటాడు. వీరిద్దరు గురించి చెప్తే మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ పడతారు. ఇద్దరు పేర్లు 2 ఒకటే. ఇశ్రాయేల్లోనే యెహోరాము అనే రాజు ఉంటాడు, యోధా రాజ్యంలో కూడా యెహోరాము అనే రాజు ఉంటాడు. అది మనకి తీరిక దొరికినప్పుడు ఒకసారి బోర్డు మీద కానీ ఎప్పుడన్నా సరే చక్కగా మనం రాసుకొని ఇది చేస్తే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ 3వ అధ్యాయంలో మనకు కనపడే రాజు ఎవరండి? యెహోరాము. మొదటి అధ్యాయంలో కనపడిన రాజు ఎవరు? ఆహజ్యా. ఈ యెహోరాము ఇతను ఎవరు కుమారుడు? యెజబెల్ భర్త అహబు కుమారుడు. అహబు కుమారుడైనటువంటి ఈ యెహోరాము పరిపాలిస్తూ ఉన్నాడు. అహబు రాజు చనిపోయిన తర్వాత మోయాబు దేశపు రాజు ఎవరండి? మోయాబు దేశపు రాజు. అతని పేరు ఏంటంటే మేషా. ఏంటి? మేషా. ఈ రాజు అహబు బతికినంత కాలం అంతా కూడా ఇశ్రాయేలులకి 1,00,000 గొర్రెలను 1,00,000 గొర్రెల యొక్క ఉన్నిని ఇచ్చేవాడు, వస్తూ ఉండేవాడు. అది కప్పంగా ఇస్తూ వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఎప్పుడైతే అహబు చనిపోయాడో అప్పుడు వెంటనే మోయాబు రాజు ఏం చేస్తాడంటే ఈ ఇశ్రాయేలు మీద రాజు మీదకి దండెత్తి వస్తాడు. అలా దండెత్తి వచ్చిన క్రమంలో ఈ ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము ఏం చేస్తాడంటే యోధా రాజు అయినటువంటి యెహోషాపాతుకి వర్తమానం పంపిస్తాడు. కానీ మనకి ఒక పేపర్ మీద చక్కగా ఇశ్రాయేలు రాజులు యోధా రాజులు ఒక పట్టిక వేసుకుంటే మొత్తం 39 మంది ఉంటారు అటు ఇటు కలిపి. అప్పుడు మనకి కరెక్ట్గా మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, యెషయా గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఆ టేబుల్ అనేది మనకి బ్రెయిన్లో ఉంటే చాలా చక్కగా అర్థమవుతుంది. లేకపోతే మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అర్థం అవడానికి ఆస్కారమే లేదు. అంతే కదండి, అర్థం అవడానికి ఆస్కారమే లేదు. సరే,
ఈ యోధారాజు అయినటువంటి యెహోషాపాతుకి వర్తమానం పంపిస్తాడు. ఏమనంటే, ఇదిగో మోయాబు రాజు అయినటువంటి మేష నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, అతని మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు కూడా యుద్ధానికి రా అంటే, ఓకే నేను కూడా వస్తాను. నీ గుర్రములు యుద్ధానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయో నా గుర్రాలు కూడా అదే విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఓకే, మనం ఏ రూట్లో వెళ్ళొచ్చు అని అడుగుతాడు. ఎవరు? యెహోరాం. ఎవరిని? యెహోషాపాతు. యెహోరాం ఎవరు? ఇశ్రాయేల్ రాజు. యెహోషాపాతు ఎవరు? యోధారాజు. అలా అడిగినప్పుడు మనం ఎదోము అరణ్య మార్గంలో వెళ్ళవచ్చు. ఈ మోయాబు దేశానికి ఎదోము అరణ్య మార్గం చుట్టూ తిరిగి వెళ్ళినట్టు మాట. ఏంటి? చుట్టూ తిరిగి అరణ్యంలోంచి వెళ్ళినట్టు. సరే అని వీళ్ళు ఇద్దరు కలిపి ఏదోము రాజును కూడా కలుపుకొని మోయాబు దేశం మీదకి సైన్యాన్ని సమకూర్చి దండెత్తడానికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో విస్తారమైన సైన్యాన్ని పశువులు అంటే ఏంటి? ఇవి యుద్ధానికి ఉపయోగపడేటువంటి పశువులు. అటువంటి వాటిని తీసుకుని ఎదోము రాజ్యం మీదకి మోయాబు రాజ్యం మీదకి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి నీటి వనరులు అనేవి అయిపోతాయి. వీరు దాహార్తి చేత అలమటిస్తూ ప్రాణాపాయ స్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోరాం ఏమంటాడంటే, మోయాబు రాజులకి చిక్కించడానికి యెహోవా మన ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడేమో అని ఏం చెప్తాడంటే, ఒక అపనమ్మకమైనటువంటి మాటనే పలుకుతాడు. ముందు సిద్ధపరిచింది ఎవరు? యెహోరామే. అపనమ్మకం మాట మాట్లాడింది ఎవరు? మరి ఇతడు అలా పలికితే మిగతా ఇద్దరు రాజులకి ఏమవుతుంది? ఏమవుతుందండి? అపనమ్మకం వస్తుందా రాదా? వస్తుంది. కానీ యెహోషాపాతు, యోధారాజు అయినటువంటి యెహోషాపాతుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అపనమ్మకం రాలేదు. ఏమన్నాడంటే, ఇక్కడ దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారేమో ఒకసారి విచారణ చేద్దాం, ఉంటే అతని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి అతన్ని సహాయం అడుగుదాం అంటే, ఒక వ్యక్తి అంటాడు, ఇక్కడ ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అంటే ఈ ముగ్గురు రాజులకి ఎక్కడికి వెళ్తారు? ఎలీషా దగ్గరికి వెళ్తారు. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా యెహోరామును చూసి పలికినటువంటి మాట ఏంటంటే, నా దగ్గరికి వచ్చేవేంటి? నాతో నీకేం పని? నీ పూర్వీకులు ఎవరినైతే ఆరాధించారో, ఎవరినైతే ఎవరి దగ్గర అయితే విచారణ దగ్గరికి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు విచారణ చేయవలసింది కదా. నా దగ్గరికి వచ్చి విచారణ అంటే హజే చేశాడు కదా, నా దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్నావేంటి నువ్వు? ఇదిగో ఈ యోధారాజు అయినటువంటి యెహోషాపాతుకి నేను గౌరవం ఇవ్వని ఎడల నువ్వు నా ముందు అసలు నిలబడేవాడివి కాదు అని. అప్పుడు యెహోరాము, అయ్యా మేము ఇలాగా దాహర్తితో చనిపోయేలాగా ఉన్నాము, మా పశువులు మా సైన్యం మొత్తం కూడా చనిపోబోతున్నాయని వేడుకొనగా, అప్పుడు ఏం చేస్తాడు ఎలీషా? ఏం తీసుకురమ్మంటాడండి? తంతి వాద్యం, వీణ వాయించే వారిని, చమత్కారంగా తంతి వాద్యం వీణ వాయించే వాడిని తీసుకురమ్మంటాడు. సరే తీసుకొస్తాడు. అలా తీసుకురాగానే అతను వాయిస్తూ ఉండగా యెహోవా హస్తము ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? ఎలీషా మీదకి వస్తుంది. ఇక్కడ యెహోవా హస్తం అంటే దేవుని యొక్క ఆత్మే. అప్పుడు ఎలీషా ఏమని పలుకుతాడంటే, ఇదిగో మీరు ఉన్నటువంటి లోయలో కందకాలు తవ్వండి. కందకాలు అంటే పెద్ద పెద్ద గుంటలు. మన రాజమండ్రి ఉంది కదా కందకం రోడ్డు, ఉందా లేదా? అంటే అర్థం ఏంటి? ఆ కందకాలు మీరు తవ్వినప్పుడు మేఘం ఏర్పడదు, వర్షం కురవదు, కానీ ఆ కందకాలలో మీరు తీసినటువంటి ఆ గుంటల్లో ఏమో వచ్చి చేరుతుంది? నీరు వచ్చి చేరుతుంది. ఆ నీరు వచ్చిన నీరుతో మీరు మీ దాహార్తిని తీర్చుకొని బలం పొందండి అని చెప్తాడు అనమాట. అలా వీరు ఆ కందకాలు తవ్వి దేవుడి దయ వలన వాళ్ళు దాహార్తిని తీర్చుకుంటారు. ఇది తెల్లవారుతుంది. తెల్లవారినప్పుడు ఆ నీటి మీద, ఆ కందకాల్లో ఉన్నటువంటి నీటి మీద సూర్యకిరణాలు పడినప్పుడు అటువైపు ఉన్నటువంటి మోయాబు సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమై ఉంది కదా, వారికి ఈ సూర్యకిరణాలు వలన ఈ నీరు ఎర్రగా కనబడుతుంది అన్నమాట. ఎలా కనబడుతుంది? ఎర్రగా కనబడుతుంది, రక్తంలా కనబడుతుంది.
వీళ్ళు అనుకుంటారు మనం పూజించేటటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఆ ముగ్గురు రాజులు తమలో తాము గొడవ వచ్చి పొడుచుకొని చనిపోయారు, ఆ రక్తమే అక్కడ ఏరులై పారుతుంది, ఇప్పుడు మనం చనిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి దోచేసుకుందాం, వారి పైన ఉన్నటువంటి వాటినన్నిటి కూడా దోచేసుకుందామని వీళ్ళు ఎంతో హుషారుగా వచ్చేస్తారు. వచ్చేసిన వెంటనే ఇశ్రాయేలు చిక్కుతారా లేదా? చిక్కుతారు. ఇశ్రాయేలుకి చిక్కిన వెంటనే వారందరిని కూడా హతమార్చేసి వాళ్ళ పంటలని, వాటి నీటి బుగ్గల్ని, వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే సమూల నాశనం చేసేస్తారు. ఈ మేషా ఏం చేస్తాడంటే ఎదోము రాజుతో ఫైట్ చేసి తప్పించుకోవాలని 700 మంది సైన్యాన్ని సమకూరుస్తాడు. అయినా సరే అతని వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక హేయమైనటువంటి క్రియ చేస్తాడు, ఏమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. తన తర్వాత మేషా ఎవరు? మేషా ఎవరు? ఏ రాజు? మోయాబు రాజు. మోయాబు రాజు అనేటువంటి మేషా తర్వాత రాజు అవ్వాల్సిన తన పెద్ద కొడుకుని బలి ఇచ్చేస్తాడు, కోట గోడ మీద హోమ బలిగా అర్పించారు. ఇంకా అది చూసి ఇశ్రాయేలు తమ రాజ్యానికి వచ్చేస్తారు. మరి అది ఎందుకు ఇచ్చాడో ఏంటో తెలియదు, కానీ అది తప్పించుకోవడానికి ఇచ్చాడో అలాగా ఏంటో తెలియదు, కానీ అది అక్కడ వరకే రాయబడి ఉంది. ఇది 3వ అధ్యాయం. దేవుడి మీద ఆనుకొని మనం ఒక పనిని పూనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి మధ్యలో డౌట్ అనేదే రాదు. డౌట్ వస్తే ఖచ్చితంగా మనకి మునక తప్పదు. మునక తప్పదు అనగానే మీకు ఎక్కడ గుర్తుకొచ్చేది? మళ్ళీ మునక తప్పదు అంటే ఎక్కడ గుర్తుకొచ్చేది? యేసు ప్రభు వారు ఒకసారి గాలి తుఫాన్లో సముద్రం మీద నడిచి వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారు? భూతం అనుకుంటారు. నా దగ్గరికి వచ్చి నా కాళ్ళను చూడండి భూతానికి ఉన్నట్టు ఉన్నాయా అని అడుగుతారా లేదా? అయితే నువ్వు భూతం కాకపోతే నువ్వు నడిచినట్టు నేను కూడా నడుస్తాను ప్రభువా అంటాడు. సరే నడువు అంటాడు. పేతుడు 2 అడుగులు వేస్తాడు. వేయగానే ఏమొస్తుంది? డౌట్ వస్తుందా లేదా? మునిగిపోతాడు. ఇక్కడ సేమ్ అదే సిచ్యువేషన్కి సింక్ అయ్యేలాగా ఉందా లేదా? యెహోరాము పరిస్థితి అలాగ ఉందా లేదా? సరే యుద్ధానికి పదండి అని 2 రాజులను సిద్ధం చేశాడు. యోధారాజు అయినటువంటి యెహోషాపాతుని, ఎదోము రాజును కూడా సిద్ధం చేసి తాను ముందు ఉండి వారికి ధైర్యం చెప్పవలసింది మానేసి తనే అవిశ్వాసిగా మారి దేవుడైనటువంటి యెహోవా మోయాబు రాజుకు మనల్ని అప్పగించడానికి ఇలా చేసాడేమో అని వీళ్ళిద్దరికి కూడా డౌట్ క్రియేట్ చేసాడు. మరి ఎలీషా ప్రవక్త ఆత్మజ్ఞానం కలిగినవాడు, ఏలియా ప్రవక్త ఆత్మజ్ఞానం కలిగినవాడు. వీళ్ళకి తెలుస్తుందా లేదా? అందుకే అన్నాడు, ఇదిగో నేను యోధారాజు అయినటువంటి యెహోషాపాతును లెక్క చెయ్యకపోతే, అతనికి గౌరవం ఇవ్వకపోతే ఈరోజు నువ్వు నా ముందు నిలబడి. అంటే ఎవరి చేత రక్షించబడ్డాడు? యెహోషాపాతు ద్వారా రక్షించబడ్డాడు. ఎవరో? అల్ప విశ్వాసం అయినటువంటి యెహోరా. ఇటువంటి అల్ప విశ్వాసం దేవుని మీద ఆనుకుని ఒక పనిని మనం పూనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుతిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరిగి అసలుకే చూడకూడదు. రాయించడా లేదా దేవుడు? రాయించ. ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇదే అయి ఉన్నదన్నమాట. అంటే దేవుని మీద ఆనుకుంటే పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి. మధ్యలో అల్ప విశ్వాసపు మాటలో మాట్లాడకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా తర్వాత అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఇక్కడ నుంచి సందేహించువాడి యొక్క పరిస్థితి, దేవుడి మీద సందేహించువాడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రాయబడుతుంది చూడండి.
సందేహించువాడు చూడండి ఎటువంటి వాడు అంటే గాలి చేత రేపబడే పేతురు మునిగిపోయాడు. అంతేనా? ఎందుకు భయపడ్డాడు పేతురు? ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు, నడుస్తున్నాడు, భయంకరమైన గాలి వీచగా ఏమయ్యాడు? మునిగిపోతూ ఉన్నాడనమాట. గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలు. ఒకప్పుడు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది సముద్రపు అల్లాగా, వెంటనే డౌన్ అయిపోదు. సముద్ర తరంగంతో దేవుడు ఎందుకు పోల్చాడు? ఎంత స్పీడ్గా ఉప్పొంగిపోతుందో అంతే స్పీడ్గా చల్లారిపోతుంది. సందేహించువాడు, దేవుడి మీద సందేహించువాడి యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. అబ్రహాము సందేహించాడా? సందేహించాడు దేవుడి మీద? ఎటువంటి పరిస్థితుల్లో సందేహించలేదు. వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇస్సాకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, బలిచ్చేయమంటే ఇచ్చేయడానికి తీసుకువెళ్ళిపోయాడు, కత్తి కూడా ఎత్తేసాడు. ఎందుకు ఎత్తేసాడు? దేవుడు మృతులను సైతం సజీవంగా చేయగలిగినటువంటి సమర్థుడు అని అంతనకున్న నమ్మకం అది. కత్తి ఎత్తి సందేశించాడా? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూసాడా? చూడండి, ఈ 3వ అధ్యాయం మీద మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే ఉంటుంది. ఇక 4వ అధ్యాయంలో ఎలీషా చేసినటువంటి అద్భుతాలు. దీనికి ముందు ఎలీషా 2వ అధ్యాయంలో ఏలియా దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటాడు కదా, అక్కడ ఒక చిన్న సందర్భం జరుగుతుంది. ఏమిటంటే అక్కడ ఆ పట్టణస్థులు ఎలీషా దగ్గరికి వచ్చి వేడుకుంటారు. ఈ పట్టణం చూడడానికి చాలా చక్కగా ఉంది, కానీ ఈ పట్టణపు నీరు చాలా చేదుగా ఉంది. అంటే వెంటనే ఏం చేయమంటే ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొస్తారు. ఒక నీటి బుగ్గ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే దానిలో వేస్తారు. కానీ ఆ పట్టణపు నీరంతా కూడా ఏమవుతుంది? చాలా మధురంగా మారిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఆ నీరు అదే విధంగా ఉందని వ్రాయబడి ఉంది. మరి ఆ ఉప్పు ఎవరంటే, ఆ ఉప్పు ఎవరికి పోలికగా ఉందంటే మనమే. ఎలీషా చేత వాడబడినటువంటి ఉప్పు ఎవరికి పోలికగా ఉందంటే మనమే. అక్కడ ఎలీషా ఉప్పును వాడి ఆ నీటిని శుభ్రపరిచాడు. దేవుడు మనల్ని వాడి ఈ లోకాన్ని శుభ్రపరుస్తాడు. అందుకే ఏమన్నాడు దేవుడు? మీరు లోకమునకు అయోడిన్ ఉప్ప, క్రిస్టల్ ఉప్ప, సారవంతమైనటువంటి ఉప్పు. మరి లోతు భార్య కూడా ఉప్పు స్తంభమే, ఆవిడ కూడా ఉప్పే. మరి లోతు భార్య ఉప్పు అయినప్పుడు ఆ ఉప్పుకి మనకి సంబంధం ఏంటి? పోలికేంటి? అది నిస్సారమైన ఉప్పు, మనం సారవంతమైన ఉప్పు. అంటే ఈ ఉప్పు ద్వారా మనం ఏం చేయాలి? లోకానికి రుచి కలగజేయాలి. పాపం నుండి విడిపింపచేసి దేవుని వాక్యాన్ని పరిచయం చేసి దేవుని వాక్యం ఎంత రుచికరమైందో జనులకి తెలపాలి. యెహోవా దేవుడు అంటాడు కదా, ఏమంటాడు? రుచి చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునిడి. అలాగా ప్రతి ఒక్కరూ దేవుని రుచి చూచేలాగా, నిజదేవుడైనటువంటి క్రీస్తు వారిని రుచి చూచేలాగా మనం ఈ లోకానికి ఏమై ఉన్నా? ఉప్పై ఉన్నా. ప్రభునందు ప్రియులారా, ఇది ఎలీషా చేసినటువంటి అద్భుతం. ఇక 4వ అధ్యాయంలోకి వెళ్తే ఈ 4వ అధ్యాయంలో 4 అద్భుతాలు చేస్తాడు. ఏంటండి? 4 అద్భుతాలు చేస్తాడు. ఈ 4వ అధ్యాయం మొదటి భాగంలో ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు భర్త చనిపోతాడు. ఆ చనిపోయిన భర్త మంచి దైవ భక్తి గలవాడు అన్నమాట. ఆ దైవ భక్తి గల ఆ భర్త అప్పులు చేసి చనిపోతాడు. ఈ అప్పులలో ఏం చేస్తారంటే ఆమెని పీడిస్తూ ఉంటారు అన్నమాట. నువ్వు అలాగా అప్పు తీర్చలేకపోతున్నావు, నీకు 2 కుమారులు ఉన్నారు కదా, వారిని నేను బానిసలుగా తీసుకువెళ్ళిపోతాము అని బాధిస్తున్నప్పుడు ఆ బాధని తట్టుకోలేక ఎలీషా దగ్గర వేడుకుంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, నీ దగ్గర ఏముంది?
ఏంటండి? బాధ చెప్పుకుంటే నీ దగ్గర ఏముందంటే, మనకి మనతో ఎవరైనా బాధ చెప్పుకోవడానికి వచ్చారనుకో, నీ దగ్గర ఏముందని అడిగితే ఏమనుకుంటా అసలుకే? ఏదైనా ఎత్తనే కానీ ఇతను ఏమైనా చేయడేమో అనుకుంటావు లేదా? నీ దగ్గర ఏముందంటే అప్పుడు ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటి? ఒక బుడ్డిలో నాకు కొంత నూనె ఉంది. నువ్వు వెళ్ళి నీ పొరుగు వారి దగ్గర ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలు అరువు తెచ్చుకొని నీ ఇంటిలో ఉంచి వాటిలో నీ బుడ్డిలో ఉంది కదా నూనె, ఆ నూనె ఏదైతే ఉందో ఆ నూనెని అన్ని పాత్రల్లోనే పోయమంటే తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా నిండిపోతాయి. ఇంకా నూనె ఆగదు. ఇంక ఇవి తేలేకపోతే ఆ నూనె ఆగిపోతుంది అన్నమాట. అప్పుడు ఎలీషా దగ్గరికి వస్తుంది. నువ్వు ఈ పాత్రలో సగం అమ్మి అప్పు తీర్చే మిగతా భాగం నీ కుమారులు నువ్వు జీవనోపాధిని సాగించండి. ఇక్కడ అప్పులో ఉన్న వారిని దేని ద్వారా విడిపించాడు ఎలీషా ప్రవక్త? నూనె ద్వారా విడిపించాడు. అంటే రుణస్తులని దేని ద్వారా విడిపించాడు? నూనె ద్వారా. మనము కూడా పాపానికి రుణస్తులమై ఉన్నావా లేదా? పాపానికి రుణస్తులమై ఉన్నావా లేదా? పాపం మన బానిసలుగా చేస్తుందా లేదా? చేస్తుంది. మరి మన ప్రవక్త అయినటువంటి యేసు ప్రభువు, ప్రవక్తని మళ్ళీ ప్రవక్త అనుకోకండి, దేవుడు, మనుష్య కుమారుడు, ప్రవక్త అన్నీ ఆయనే, ప్రధాన యాజకుడు అన్ని మళ్ళీ మేము ప్రవక్త అన్నాను అనుకోకండి. మన ప్రవక్త దేని చేత చేస్తున్నాడు? మనల్ని విడుదల చేస్తున్నాడు. తన స్వరక్తం ఇచ్చి విడిపించి మరలా పంది దొర్లినట్టు బురదలో మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరలకండి. అలా దొరికితే మీరు నా గాయాలని పలుమారు రేపిన వారితో సమానం అని చెప్పాడా లేదా? ఏమండి, ఇక్కడ ఆ విధవరాలి యొక్క విశ్వాసం, దైవజనుడి మాట మీద ఆ విధవరాలు ఉంచినటువంటి విశ్వాసాన్ని కూడా మనం ఒక పాఠంగా నేర్చుకోవచ్చు. అండి, ఒక 100 గ్రాములు పట్టేటువంటి బుడ్డలో నూనె ఉందనుకుందాం. ఆ బుడ్డలో నీళ్ళు అనేక పాత్రలు తీసుకొచ్చి దానిలో వంపితే ఆ నూనె ఎలా సరిపోతుంది? కానీ దేవుడు మాట మీద ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. తన జీవితంలో అప్పులు తీసేసుకుంది, తర్వాత అభివృద్ధి సాధించింది. ఈనాడు కూడా నువ్వు దైవజనుడి మాట మీద నువ్వు గురి కలిగి ఉంటే నువ్వు పాపం అనే రుణం నుండి విడుదల పొంది నీ జీవితానికి నువ్వు ఏమవుతావంటే కర్త అవుతావు. నీ జీవితాన్ని దేవుని ద్వారా నువ్వే నడిపించుకుంటావు. అపవాది నిన్ను నడిపించదప్పుడు. ఎప్పుడైతే పాపం నుండి విడుదల పొందావో అప్పుడు నీ జీవితాన్ని నువ్వే నడిపించుకుంటావు. దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. ఇది మొదటి అద్భుతం. రెండో అద్భుతం, షునేం అనే ఊరు ఎలీషా వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఆ వెళ్ళి వచ్చే క్రమంలో షునేమీరాలు ఒక ఆవిడ ఉంది. ఆ షునేమీరాలు ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్నప్పుడు ఈ షునేమీరాయలు ఈ ప్రవక్తని గమనించి ఇతడు చాలా గొప్ప ప్రవక్త అని చెప్పి తన భర్తతో ఒక మాట అంటారు. మన ఇల్లు ఉంది కదా, ఆ మిద్దె మీద ఇతనికి ఒక గది కడదాం, ఆ గదిలో మంచము, బల్ల, దీపస్తంభం ఉంచుదాం, ప్రవక్త గారు వచ్చినప్పుడు ఇక్కడ బస చేస్తారు అని చెప్పి ఆ విధంగానే ఒక రూమ్ని కట్టిస్తుందా లేదా? కట్టిస్తుంది. అలా కట్టించినప్పుడు ఎలీషా వెళ్తూ వస్తూ షునేంకు అలా వెళ్తూ వస్తున్నప్పుడు ఆ రూమ్లోనే బస చేసేవాడు. ఇలా బస చేస్తున్నప్పుడు ఒకసారి గెహాజీని పిలిచి, గెహాజీ ఎవరండి? ఎవరి శిష్యుడు? ఎలీషా శిష్యుడు అయినటువంటి గెహాజీని పిలిచి, మనకి ఈవిడ ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా, మనం వెళ్తూ వస్తూ ఉన్నాం కానీ అసలు ఈవిడికి ఏం కావాలో ఎప్పుడు అడగడం లేదు, నువ్వు వెళ్ళి అసలు ఏం కావాలో అడుగు అంట. అప్పుడు ఆ షునేమీరాలు చెప్తుంది, నేను నా స్వజనుల దగ్గర చాలా సంతోషంగా ఏం చేస్తున్నాను? జీవిస్తున్నానంట. మరి నీకు ఏం కావాలి? నీ కోసం రాజు దగ్గర ఏమైనా రికమెండ్ చేయాలా, సైన్యాధిపతి దగ్గర ఏమైనా రికమెండ్ చేయాలంటే ఏం అవసరం లేదండి. అప్పుడు గెహాజీ అంటాడు,
ఈమె భర్త వృద్ధుడై ఉన్నాడు, ఈమెకు గర్భఫలం లేదు. కాబట్టి ఈవిడికి ఏం అవసరమై ఉన్నదంటే, గర్భఫలం అవసరమై ఉన్నదంటే, అప్పుడు ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటంటే, వచ్చే సంవత్సరానికి నువ్వు గర్భఫలాన్ని పొందుకుంటావు అంటే, అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, మీరు అబద్ధములు ఆడకండి, అబద్ధములు ఆడకండి. అంటే ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఏ సందర్భం గుర్తు వస్తుంది? అబ్రహాము, సారా కూడా అక్కడ ఇక్కడ ఎలీషా చెప్తున్నాడు, ఇంకా అక్కడ సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నువ్వు వాగ్దాన పుత్రుడిని పొందుకుంటావంటే తలుపు చాటు నుండి ఏమవుతుంది ఏంటండి? తలుపు చాటు నుండి నవ్వుతుంది. ఆ కాలంలో స్త్రీలు ఎక్కువగా పెద్దవారి ముందుకు రావడం చాలా తక్కువ. ఇప్పుడంటే వచ్చేస్తున్నారు. ఎక్కడ ఉండేవారు? ఏ మాట చెప్పవచ్చినా తలుపు చాటున ఉండి మర్యాదగా చెప్పేవారు. లోకంలో సామెత కూడా ఉంది కదండి, ఆలి ఇల్లు ఎరకటం, ఆలి మరకటం. తెలుసది? ఇల్లు ఇరుకుగా ఉండాలంట, ఆలి మరకటం అంటే ఆలి కోతిలాగా ఉండాలంట. భార్య ఎలా ఉండాలి? కోతిలా ఉండాలంట. కానీ ఆ సామెతకి అర్థం అది కాదు. ఇల్లు ఇరు కవాటం ఏంటి? కవాటం అంటే తలుపు, ఇల్లు ఏంటి? ఇరు కవాటం. ఇంటికి ముందు డోర్ ఉండాలి, వెనకాల డోర్ ఉండాలి. ఆలి అంటే భార్య మరు కవాటం, తలుపై ఉండకూడదు, తలుపు చాటు నుండి సమాధానం చెప్ప. అంటే ఇక్కడ స్త్రీని తక్కువ చేస్తున్నట్టు కాదు. అంటే పురుషుడికి స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆ పురుషులు వచ్చినప్పుడు ఆమె ఇచ్చేటువంటి గౌరవాన్ని సూచిస్తుందన్నమాట. ఇల్లు ఇరు కవాటం, ఆలి మరు కవాటం. దీన్ని ఎలా మార్చేశారు? ఇల్లు ఎరకటం, ఆలి మరకటం. సరే, ఇది మనకి అప్రస్తుతం అనుకోండి. ఇప్పుడు ఈ షునేమిరాయలు కూడా ఒకనాడు సారా సందేహించినట్టు సందేహించింది. కానీ దేవుని దయ వల్ల గర్భఫలాన్ని పొందుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు పుట్టినటువంటి ఆ పిల్లవాడు తన తండ్రి పొలం దగ్గర పనిచేస్తుంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటి? ఏమంటున్నాడు? నా తల ఊడిపోయింది. అక్కడ మేబీ తల ఊడిపోయినట్టు కాదు, కానీ ఆ ఫీలింగ్ ఒకసారి చూడండి. మనం ఏమంటాం? తల ఇసిరేస్తుందంటాం. ఎక్కడికి ఇసిరేద్దది? ఎక్కడికి ఇసరదు? ఏది ఇసిరేద్ది, ఏది ఇసరదు అక్కడే ఉంటుంది. తల తిరిగిపోతుందంట. ఈ తల చూస్తే అలాగే ఉంటుంది స్థిరంగా. అంటే అటువంటి ఫీలింగ్ బహుశా అదేదో తలనొప్పి అయ్యి ఉండొచ్చు, ఏదన్నా మరొకటి ఏదో అయ్యి ఉండొచ్చు, భరించరాని తలనొప్పి అయ్యి ఉండవచ్చు. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే పనివాడికి ఇచ్చి తన తల్లికి అప్పగించాడంటే ఆ పిల్లవాడు తన తల్లి ఒడిలో తలపెట్టుకొని మధ్యాహ్నం వేళకి చనిపోగానే అప్పుడు ఈ స్త్రీకి షునేమిరాలకి ఎవరు గుర్తుకొస్తారంటే ఈ ఎలీషా గుర్తుకొస్తాడు. అలా ఎలీషా గుర్తు రాగానే ఈ చనిపోయినటువంటి తన కొడుకుని ఎక్కడ పెడతాదంటే ఎలీషాకు కట్టించినటువంటి రూమ్లో ఎలీషా మంచం మీద పడుకోబెడతాడు. ఈమె తన సేవకుని పిలిపించి గాడిద కంతలు కట్టి సిద్ధం చెయ్యి, మనం కర్మేలు పర్వతానికి బయలుదేరాలి. ఎవరున్నారు కర్మేలు పర్వతం మీద? ఎలీషా, గెహాజీ ఇద్దరు కూడా ఉన్నారు. నేను గాడిదని నెమ్మదించు అన్నప్పుడు మాత్రమే నెమ్మదించు, మనం చాలా వేగంగా ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నామని బయలుదేరుతుంది. కర్మేలు పర్వతం ప్రాంతానికి చేరుకోగానే పైనుంచి ఎవరు చూస్తారంటే ఎలీషా చూస్తాడు. ఏంటి షునేమిరాలు ఇలా వస్తుంది, ఏదైనా ఆపదలో ఉందేమో ఒకసారి వెళ్ళి కనుక్కో అంటే ఆమె గెహాజీకి చెప్పదు. గెహాజీ మీరంతా క్షేమమే అంటే క్షేమమే అంటది. మరి ఎందుకంటే గెహాజీ యొక్క స్వభావాన్ని గ్రహించి ముందుగానే ఈవిడ చెప్పలేదేమో బహుశా. లేకపోతే మరొక విధంగా కూడా అనుకోవచ్చు, నేను ఎలాగా దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చాను కదా, నా బాధ ఏ విధంగా సరే తీరిపోతుంది, నేను క్షేమంగానే ఉన్నాను అని భావించాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా అన్నారు కదా, మీరు ప్రార్థించినప్పుడు అవి పొందుకున్నారు అని మీరు ఫీల్ అవ్వండి. అలాగా కూడా అయ్యి ఉండవచ్చు. అక్కడ మరి ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పిందో మనకి స్పష్టత అయితే లేదు, కానీ గెహాజీకి ఏమని చెప్తుంది? మేము క్షేమంగానే ఉన్నాము అని చెప్తుంది అన్నమాట. కానీ ఎలీషా పాదాల దగ్గరికి వెళ్ళి పడిపోబోతుంటే గెహాజీ
ఆవిడని బయటికి పక్కకు లాగేద్దామని చూస్తుంది. వద్దు వద్దు లాక్క నువ్వు, ఈవిడ ఏదో బాధలో ఉంది. యెహోవా దాన్ని నాకు బయలుపరచలేదు. ఏంటో బాధ ఏంటో తెలుసుకుందామంటే, ఇదిగో నువ్వు గర్భఫలంగా ఒక పుత్రుడు పుడతాడని వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం నెరవేరి నాకు పుత్రుడు కలిగి ఆ పుత్రుడు ఈరోజు చనిపోయి ఉన్నాడు అని చెప్పగానే ఎలీషా ఎవరిని పంపుతాడు? ముందు గెహాజీకి ఏమిచ్చి పంపిస్తాడు? చేతికర తన దండాన్ని ఇచ్చి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి ఆ దండంతో ఆ పిల్లవాడి మీద ఆ దండం ఉంచు, అప్పుడు అతను స్వస్థత పొందుతాడు అని చెప్తాడు. నువ్వు ఎవరు పలకరించుకో, నువ్వు ఎవరిని వందనాలు చెప్పకు. అదే నిన్ను ఎవరు పలకరించు, నువ్వు పలకరేకు, నువ్వు ప్రతిగా ఎవరికి కూడా పలకరింపు చేయకు అని చెప్తాడు. అలాగే వెళ్ళి గెహాజీ వీరికన్నా ముందు వెళ్ళి ఆ దండాన్ని కుర్రవాడి మీద ఉంచుతాడు. కానీ ఫలితం ఉంటుందా? ఉండదు. అప్పుడు ఎలీషా వస్తాడు. వచ్చిన వెంటనే ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడి మీద పడుకొని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే ఆ శరీరంలో ఏం పుడుతుంది? వేడి పుడుతుంది. మరలా లేచి మరలా ఇంకోసారి పడుకొని మరలా దేవుడిని వేడుకుంటే ఈసారి ఆ కుర్రవాడిలోకి ఏమొస్తుందంటే జీవం వస్తుంది. ఆ కుర్రవాడు అటు ఇటు తిరుగుతూ ఎన్నిసార్లు తుమ్ముతాడు? 7 సార్లు తుమ్ముతాడు. ఈ విధంగా తానుకున్నటువంటి విశ్వాసం చేత తన కుమారుడి యొక్క ప్రాణాన్ని దక్కించుకుంటాడు. ఇది ఎలీషా చేసినటువంటి రెండవ అద్భుతం. ఇక మూడవ అద్భుతంలోకి వెళ్తే, ఎలీషా బెహెర్షెబాకు ఎక్కడికో వచ్చేస్తుంటే అక్కడ శిష్యుల బృందం ఉంటుంది. ఆ ప్రాంతంలో కరువు. అప్పుడు ఎలీషా కూర్చుని ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్య బృందానికి వంట చేయిద్దామని కుండని సిద్ధపరచమంటాడు. కుండను సిద్ధపరిచినప్పుడు ఒక అతను అడవిలోకి వెళ్ళి ఏదో ఒక పిచ్చికూర మొక్కను తీసుకొస్తాడు. ఏంటంటే అది విషపు మొక్క. ఆ విషపు మొక్క వేసి ఏం చేస్తారు? వండేస్తే అది వడ్డిస్తున్నప్పుడు మొదటివాడు తిని ప్రవక్త ఇందులో కుండలో విషం ఉంది, ఈ కుండలో విషం ఉన్నది అనేది ఒక చక్కని మెసేజ్ చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి అవకాశం దొరికినప్పుడు కుండలో విషం ఉన్నది అనే పదం మీద ఒక చక్కని మెసేజ్ చెప్పుకోవచ్చు. కుండలో విషం ఉన్నది అనగానే ఎలీషా ప్రవక్త దేన్ని తీసుకురమ్మంటాడు? పిండిని తీసుకురమ్మంటాడు. అప్పుడు దానిలో కలిపి వారికి వడ్డిస్తే వారు విష ప్రభావానికి లోనవుతారా? లోనవు. వారు చక్కగా తిని తృప్తి పొందుతారన్నమాట. ఇది ఎలీషా చేత చేయబడినటువంటి మూడో అద్భుతం. తర్వాత నాలుగో అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి తనకు మొట్టమొదటిగా పండిన పంటలో ఉన్నటువంటి యవలు అంటే ఏంటి? బాల్. దానితో 20 రొట్టెలు చేస్తాడు. ప్రథమ ఫలమైనటువంటి వరి కంకులు లాంటివి, గోధుమ కంకులు లాంటివి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇవి నీ శిష్య బృందానికి ఆహారంగా ఇవ్వంటే అక్కడ ఉన్నవారు ఎంత? 100 మంది. అక్కడ ఉన్నవారు 100 మంది. తెచ్చినవన్నీ 20. సరిపోతాయా? అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వడ్డించు, ఇంకా మిగులుతాయి. ఇది ఎక్కడ సింక్ అయిపోద్ది? 5 రెట్లు 2 చిన్న. అంటే ఇక్కడ అద్భుతం జరిగింది మాట వలన. ఏంటండి? మాట వలన. అక్కడ యేసుప్రభు వారి మాట వలన అద్భుతం జరిగింది. విస్తారమైన జనాంగానికి పంచిపెట్టారు 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట ద్వారా అద్భుతం జరిగింది. 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకా మిగిలింది. అందుకే ప్రభువారు అంటారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాక్యాన్ని, మనిషికి జీవాన్ని ఇచ్చేది ఏంటి? మనిషిలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మకు జీవాన్ని ఇచ్చేది దేవుని మాట. ఈ ఆత్మ దేవుని మాట వలన కాకుండా వేరే విధంగా జీవం పొందుకోగలదా? అలా జీవం పొందుకున్న ఆత్మ ఒకవేళ జీవించి ఉన్నప్పటికి కూడా అది దేవుని సంబంధమైనటువంటి ఆత్మ కాదు. నీవు మృతుడై జీవించి ఉన్న పేరు నీకు ఉంది, కానీ నువ్వు మృతుడవే అన్నాడు దేవుడు. అంటే చూడండి, అక్కడ అద్భుతం జరిగింది దేని ద్వారా అంటే
దేవుని మాట. ఎందుకంటే దేవుని మాటే మన ఆత్మను రక్షించేది. అందుకే అంటాడు కదా, శక్తి గల వాక్యమును. ఎటువంటి శక్తి గల వాక్యం అంట? మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించండి అంటాడు అనమాట. ఇది ఎన్నో అద్భుతం అండి? 4వ అద్భుతం. ఈ 4వ అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి? మొదటి చేసిన అద్భుతం ఏంటి? ఎలీషా చెప్పాలి. ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎన్నండి? 6. మొదట యోర్దాను నదిని కొట్టాడు. కొట్టగానే అప్పుడు ఏమని గ్రహించారు? ఏలియా ఆత్మ ఇతని మీద ఉందని గ్రహించారు. తర్వాత ఆ నీటిని మార్చాడు. అది 2. ఇప్పుడు చెప్పబడిన 4వ అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఎలీషా ప్రవక్త? మొత్తం 6 చేసినట్టు మనకి కనపడుతుంది. ఇంకా ముందు ఇప్పటి వరకు ఇంకా చాలా చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు 5వ అధ్యాయం మన అందరం కూడా సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నటువంటి అధ్యాయం. ఎవరి గురించి ఉంటుంది? నయమాను ఎవరు? కుష్ఠరోగి. నయమాను ఎవరు? సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. ఈ సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు అయినటువంటి నయమాను వలన దేవుడు సిరియా దేశానికి విజయాలని అందిస్తున్నాడంట. అందుకని ఇతను వలన విజయాలు వస్తున్నాయి కాబట్టి రాజు దగ్గర మంచి గౌరవం ఉండేదంట. ఇతను ఎంత అంటే రాజు అంతే. రాజు ఇతడు ఏ అంటే రాజు ఏ, ఇతడు బి అంటే రాజు బి, అంత గౌరవం ఉండేదన్నమాట. ఇతడు ఎంతో గొప్ప వీరుడు అయినప్పటికీ కూడా ఇతనికి కుష్టు వ్యాధి ఉంది. ఈమె ఇంటిలో ఒక చిన్నది పనిచేస్తుంది. ఆ చిన్నది ఎవరంటే ఇశ్రాయేలు రాజు. బందీగావిడి తీసుకొచ్చి ఈ సైన్యాధ్యక్షురాలు యొక్క ఇంటిలో పనిచేస్తూ ఉంటుంది. ఇతనికి కుష్టు వ్యాధి ఉందని గమనించినటువంటి ఈ చిన్నది ఏం చేస్తుందంటే తన యజమానురాలతో బహుశా చెప్పు ఉండొచ్చు, నా యజమానుడు అయినటువంటి నయమాను ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళితే ఆ కుష్టు నయమవుతుందని చెప్పి ఉండొచ్చు. ఈ విషయం నయమానికి తెలుస్తుంది. బహుశా భార్య చెప్పిన తర్వాత వెళ్ళి ఉండవచ్చు. వెళ్దాం అనుకొని ఈ విషయాన్ని ఇలాగ నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళబోతున్నాను అని ఈ విషయాన్ని ఎవరికి చెప్తాడు? నయమాను మొదట ఏ రాజు? సిరియా రాజు. ఆ సిరియా రాజు ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ రాజుకి ఉత్తరం రాస్తాడు. ఏమని రాస్తాడు? నేను నా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను పంపిస్తున్నాను, ఇతన్ని కుష్టి వ్యాధి నుంచి నువ్వు బాగుపరిచి మళ్ళీ నాకు అప్పగించండి. పంపించగానే అది తీసి రాజు చదువుతాడు. ఇదేంటి, నేను కుష్ఠరోగిని బాగు చేయడం ఏంటి? జీవమైన మరణమైన నా చేతిలో ఉన్నాయా? ఈ సిరియా రాజు నా మీద యుద్ధానికి ఎలా రావాలో తెలియక నేను ఇది చెయ్యనంటే, ఒకవేళ ఇది చెయ్యనంటే నా మీదకి యుద్ధానికి వచ్చేస్తాడేమో అని భయపడి తన బట్టలు చింపేసుకుంటాడు. బట్టలు చింపుకున్న విషయం, రాజు బట్టలు చింపుకోవడం అంటే అది మామూలు విషయం కాదండి. బైబిల్లో తన బట్టలు చింపుకుని బూడిదలో దొర్లుతారు చాలా సందర్భాల్లో. దేవుడు విజ్ఞాపన చేస్తాడు, బూడిద నెత్తిన చల్లుకుంటారు. అది మామూలు విషయం కాదు. ఒక ఆర్డినరీ పర్సన్ చేసాడంటే ఏదో అనుకోవచ్చు, అది కూడా మామూలు విషయం కాదు. అలాంటిది రాజే అలా చేస్తే ఈ విషయం ఆ నోట ఈ నాట ఎవరికి తెలుస్తుంది? ఎలీషాకి తెలుస్తుంది. నువ్వు ఎందుకు అసలు బట్టలు చింపుకున్నావు? అతన్ని నా దగ్గరికి పంపించాడు. సరే, నయమాను వెళ్తాడు. నయమాను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో, నేను సర్వ సైన్యాధ్యక్షుడిని కదా, సిరియా సైన్యాధ్యక్షుడిని, నాకు ఎంత గౌరవం ఇచ్చేస్తాడు ఎలీషా, ఇంకేముంది అని వెళ్తాడు. అతడు గుమ్మం దగ్గర ఉండగానే ఒకటి పంపించి అతను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పమాట. అప్పుడు ఇతను ఏమనుకుంటాడు? మా దేశంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయని కొన్ని నదుల పేర్లు కూడా అక్కడ ఇవ్వబడుతుంది. ఈ యోర్దాను నదిలో నేను మునగడం ఏంటి? అయినా ఈ ప్రవక్త ఏంటి నా దగ్గరకు వచ్చి నా గాయాన్ని ముట్టుకొని స్వస్థత చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా చేసేది ఏంటి అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అంతే కదండి. డాక్టర్ ఎంత మంచి డాక్టర్ అయినా సరే మనకి నొప్పి ఉన్న చోట ఆ డాక్టర్ చెయ్యి ఎగిపోతే మనకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? 1000 రూపాయలు ఫీజు తీసుకున్నాడు, కనీసం చెయ్యి పెట్టి ఫీలింగ్ ఉంటుంది. కానీ అది యాక్చువల్గా మంచి డాక్టరే, నీకున్న లక్షణాన్ని బట్టి
అక్కడ మెడిసిన్ రాసేస్తాడు. ఆ మెడిసిన్ ద్వారా నువ్వు స్వస్థత పొందుతావు, మంచి డాక్టర్. కానీ చెయ్యిందల్లా ఏంటి? చెయ్యి వేయాలి. చెయ్యి వేయలేదు కాబట్టి అసలుకి అస్తవాసి ఏం లేదు అంటా ఉంటారు కదా. డాక్టర్కి ఏముంటుందంట? ఏ వాసి? అస్తవాసి ఉంటుంది. యెహోవా హస్తం నిన్ను ఆదుకోకపోతే దేంట్లో వచ్చి కూడా నువ్వు స్వస్థత. ఇదిగో ఒక అహజ్య ఉన్నాడా లేదా? యెహోవా హస్తమే మనకి స్వస్థత. అస్తవాసి కలిగిన పరమ వైద్యుడు ఆయన, అది మనం గ్రహించాలి. సరే, ఈ డాక్టర్ చెయ్యకపోతే మనం ఎలా బాధపడిపోతాం లేదా? అలాగే ఇక్కడ నయమాను కూడా అదే విధంగా బాధపడిపోయి, సరే ఇంక వెళ్ళిపోదాం, ఇక్కడ ఎందుకు ఎంత అవమానం జరిగాక అనుకుంటే, ఆ నయమాన్తో పాటు వచ్చిన ఒక పెద్ద ఆయన అంటాడు, ఒకవేళ ఎలీషా నిన్ను ఏదైనా పెద్ద గొప్ప కార్యం చేసామంటే చేస్తావు కదా, చేసి చూపిస్తావు కదా. నీ రోగాన్ని తగ్గిస్తాను, గొప్ప కార్యం చేసి చూపించంటే అతను ముందు చేస్తావు కదా నువ్వు. మరి దానికంటే చిన్న కార్యమే కదా చెప్పాడు నీకు, ఇది చేయడానికి ఏంటి నీకు నొప్పి అని అడిగాడు. అంటే మన భాషలో మనం చెప్పుకుంటాం అని అడిగినప్పుడు వెంటనే సరే అని వెళ్ళి మునుగుతాడు. 6 మార్లు మునుగుతాడు. ఏమైనా అవుతుందా? 7వసారి మునగగానే ఏమవుతుంది? పసిపిల్ల దేహం వలె కుష్ఠంతా పోయి పవిత్రుడు అవుతాడు. అంటే ఇక్కడ మనం ఈ నయమాన్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనకి స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగానే ఉంటాడు. కొన్నిసార్లు మన అహంభావం అడ్డొచ్చేస్తుంది. ఏంటంటే అహంభావం, అహంకారం అడ్డొచ్చేస్తుంది లేదా? దైవజనులు చెప్తూ ఉంటారు, మోకరించి కన్నీటి ప్రార్థన చేయి దేవుడు స్వస్థపరుస్తాడంటే కొంతమంది మోకరించడానికి నామోషి, కన్నీరు పెట్టడానికి నామోషి. ఇక్కడ నయమాను అటువంటి ఫీలింగ్లో ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? నన్ను అవమానపరిచాడు అనుకున్నాడు, నన్ను తాకలేదు అనుకున్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది, వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునుగని చెప్తుంది. మన జీవితాల్లో ఈ నామోషితనం వల్ల కొన్నిసార్లు ఏంటంటే దేవుడు అనుగ్రహించేటువంటి స్వస్థతను పొందుకోదు. అది శరీర స్వస్థత అయినా సరే, మన ఆత్మీయ స్వస్థత అయినా సరే, మనకి అదేంటంటే ఒక డిగ్నిటీ చూపించడం వల్ల, డిగ్నిటీ అని కాదు కానీ మన యొక్క అహం అడ్డు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి? మోకరించి ప్రార్థన చేయడానికి, కన్నీరు పెట్టి ప్రార్థన చేయడానికి. అహం వలన మనం అనేక సార్లు దేవుడి యొక్క కృపను పొందుకోలేకపోతాం. ఇక్కడ నయమాను కూడా అలాగే కృపను పొందుకోలేకపోయేవాడు. కానీ ఒక గొప్ప వ్యక్తి ఇచ్చినటువంటి సలహా, ఆ గొప్ప వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? అందరూ పాపం చేసి దేవుడు మనను పొందలేకపోతున్నారు. అలా పొందలేనటువంటి పక్షంలో ఒక గొప్ప వ్యక్తి వచ్చి మనకేం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి పాప ప్రక్షాళన చేశాడు. అంటే ఇక్కడ నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ఒక మంచి మాటని చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు. అతడు గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? చిన్న పనే కదా. యేసుప్రభువు వారు కూడా అదే చెప్పాడు, దేవుడు మిమ్మల్ని ఏమీ అడగడం లేదు, నీతిగా న్యాయంగా యథార్థంగా ఉండమని. ఇది ఈ నయమాను యొక్క వృత్తాంతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమే ఉన్నది. సరే, ఈ భాగం ఇక్కడికి అయిపోద్ది. స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన వెంటనే మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి బంగారం, డబ్బు, వస్త్రాలు ఇవ్వబోయాడు. నాకు ఇవేమీ వద్దు, నువ్వు వెళ్ళు అంటే, నాకు 2 గాడిదలు మోసేటువంటి మట్టిని ఇవ్వు, ఎందుకంటే నేను యెహోవా నిజమైనటువంటి దేవుడని తెలుసుకున్నాను. ఇక నేను ఏమి అర్పించినా సరే యెహోవాకు అర్పిస్తాను. ఈ మట్టి గురించి రకరకాల కథలు ఉన్నాయి. బహుశా చాలామంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఈ మట్టితో ఒక బలిపీఠాన్ని కట్టడానికి ఆ మట్టిని తీసుకువెళ్ళ ఉండొచ్చు. బహుశా అది మనకు పూర్తిగా తెలియదు. ఇంకో రిక్వెస్ట్ చేస్తాడు ఎలీషాని. ఏంటి ఆ రిక్వెస్ట్?
నా రాజు రిమ్మోను దేవతను పూజిస్తాడు. అలా పూజించేటువంటి క్రమంలో ఆ ఆలయంలోకి వెళ్ళినప్పుడు రాజు నా మీద ఉరుగుతాడు. అప్పుడు నేను వంగుతాను. అలా వంగడం వలన నాకు ఎటువంటి అపాయం రాకుండా చూడంటే సరే నువ్వు వెళ్ళు అంటే. అలా వెళ్తున్న క్రమంలో ఒకరు ఎంటర్ అయిపోతారు. ఎవరు? గెహాజ్. ఏంటి? గెహాజ్ వెళ్ళిపోయి, అదేంటి మా శిష్యుడు మా గురువుగారు ఎరుబోగులోడ్లా ఉన్నాడు, ఎంత డబ్బు, ఎన్ని బంగారం, ఎన్ని వస్త్రాలు ఇస్తుంటే తీసుకోవడం లేదు, అతనికి ఆశ లేదేమో, నాకు దీని మీద ఆశ ఉంది, నేను ఎలాగన్నా సాధించుకోవాలని పరిగెడతాడే లేదు రథం వెనక పరిగెడతాడు. ఈ పరిగెడుతున్న వాడిని చూసి నయమాను అతను వస్తున్నాడు, గెహాజీ ప్రవక్త శిష్యుడు, ఏంటో విషయం కనుక్కొని పంపిస్తే క్షేమంగానే వస్తున్నాం అంటే క్షేమంగానే వస్తున్నాం. మరి ఏంటి విషయం అంటే, ఇదిగో ఇద్దరు యవనస్తులు మా గురువుగారి దగ్గరికి వచ్చారు, వారికి నీ దగ్గర ఉన్నట్టు ధనం, వస్త్రాలు, బంగారం అవసరమై ఉన్నవి, ఇవి తీసుకురమ్మన్నారు అంటే సరే అని ఇవేంటి నేను డబ్బదింతలు ఇస్తానని ఇస్తాడు. ఇచ్చి తన పరివారంలో ఇద్దరికి ఇచ్చి పంపిస్తాడు. వారు వెనకాల గెహాజీ నడుస్తుంటే వారు ముందు నడుస్తూ ఉంటారు ఆ సామాన్లతో. వీరు ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళగానే గెహాజీ ఒక చోట అతను భద్రం చేసి ఈ పని వారిని వెనక్కి పంపించేస్తాడు. ఏమీ తెల్లలేనట్టు, అంటే పాలు తాగి మూతి తుడిచేసుకున్నట్టు ఎలీషా దగ్గరికి వెళ్తాడు. కానీ వాసన ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోదు. ఆ వాసన అలాగే పాపపు వాసన కూడా అంతే. పాపం చేశాడు, ఆ వాసన పసిగట్టాడా లేదా? నువ్వు ఆ ద్రవ్యాన్ని పుచ్చుకున్నప్పుడు నేను నీతో పాటు లేదా, నా మనసు నీతో పాటు లేదు. ఇక్కడ ఒక చక్కని మాట చెప్తాడు. ఆ మాట కూడా చక్కగా ఒక ప్రసంగాంశంగా ఎప్పుడన్నా చెప్పు. మనము ధనమును సమకూర్చుకున్నట్టుకు ఇది సమయమా? ఏంటండి? ఇది సమయమా అని అంటాడు. సరే, నువ్వు ఆశపడ్డావు కదా, నేను వద్దన్న పని నువ్వు చేసావు కదా, నేను తృణప్రాయంగా ఎంచి నువ్వు శిరోధాన్యం అని తెచ్చుకున్నావు కదా, వీటిని బట్టి నీకు కలగబోయే శాపం ఏంటంటే నీకును నీ సంతతి వారందరికీ కూడా ఏమొస్తుంది? నయమాన్ని వదిలి వెళ్ళినటువంటి కుష్టి నీకు వచ్చి నీకు కూడా మాత్రమే కాదు, నీ సంతతి వారి అందరికీ కూడా వస్తుంది అని చెప్తాడు. అంటే ఆకాను ఎలా పాపం చేసి నాశనం అయిపోయాడో ఇశ్రాయేలీనటువంటి ఈ గెహాజీకి తెలిసి ఉంటుందా లేదా? ఇశ్రాయేల్ అంటే మామూలు కదండి, ధర్మశాస్త్రాన్ని అనునిత్యం పఠిస్తూ ఉండేవారు. తెలుసా లేదా? ధనాపేక్ష వల్ల ఆకాను ఆకూర లోయలో తన కుటుంబంతో ఏ విధంగా మరణించాడో తెలిసి ఉండొచ్చా లేదా? అదే ధనం వెంట పరిగెత్తాడా లేదా? ఫలితంగా ఏం తెచ్చుకున్నాడు? తనకే కుష్టి తెచ్చుకున్నాడు. ఆ నగలో అతని దగ్గర ఉండొచ్చు, ఆ కుష్టి ఉన్నటువంటి దేహంతో ఆ నగలు వేసుకోగలడా? ఉంగరం పెట్టుకోవడానికి అతనికి వేలు ఉంటుందా? చెప్పండి. కుష్ఠరోగులకు ఉన్నప్పుడు, కుష్ఠరోగం ఉన్నప్పుడు ఏమవుతాయి? వేళ్ళు ఉండవు. ఆశించిన ఉంగరం పెట్టుకోవడానికి ఏముండదు. తనకు మాత్రమే కాదు, తన సంతతి అంతటికి కూడా నష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చాడు. ధనాపేక్ష అంత భయంకరమైనమాట. ఈ గెహాజీ జీవితం నుండి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధనాపేక్షను కలిగి ఉండకూడదు. మనకు కావాల్సినంత డబ్బుని కోరుకోవడం తప్పు కాదు. ధనాపేక్షే మనం జీవిత ధ్యేయంగా ఉండకూడదు. చివరిగా మాట చూసి ముగించుకోవచ్చు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చూడండి, ధనాపేక్ష ఎందుకనగా ధనాపేక్ష చూడండి సమస్తమైన కీడులకు ఏది మూలం అంటే ధనాపేక్ష. కొందరు దానిని ఆశించి ఎక్కడి నుంచి తొలగిపోయారంటే అది ఎంత భయంకరమైన స్థితి అండి. విశ్వాసం నుండి తొలగిపోవడం అంటే ఎంత భయంకరమైన స్థితి. ఒకనాడు ఆదాము అవ్వలు తొలగిపోయాడు, ఒకనాడు కయ్యని తొలగిపోయాడు, యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోధా తొలగిపోయాడు. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో ఏంటి ధనాపేక్ష కలిగి ఉంటే నానా బాధలు వస్తాయా? వస్తాయా రావా?
ఎందుకు వస్తాయి? నీ మనసు అంతా దేవుడి మీద కాకుండా ధనం మీదే ఉంటుంది. నీ యజమానుడు ఎవరైపోతారు అప్పుడు? ధనం అయిపోతుంది. అప్పుడు నీకు అంతగా ఏంటి బాధే కదా, ఉన్నది ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో, ఈ ధనం కోసం నన్ను ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమో అనే ఒక రకమైన భయంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అందుకే నానా ఏమన్నాడు? తానా బాధలతో అంటే ధనాపేక్ష కలిగిన వారు ఎటువంటి వారంట? తమను తామే నానా బాధలతో వాళ్ళే కల్పించుకుంటారు బాధలు. ఏంటండి? వాళ్ళే కల్పి. అందుకే యేసుప్రభు మీరు దేవుడికిని సిరికిని దాసులై ఉండలేరు. ఇద్దరు యజమానులు దాసులు ఎవరైనా ఉంటాడా? అలా ఇద్దరు యజమానులు దాసుడిగా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. గెహాజీ ఎవరో ఇద్దరు యజమానులు దాసుడే. గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు, దేవుడు దాసుడిగానే ఉన్నాడు, ప్రవక్త దగ్గర ఉన్నాడు, బాగానే ఉంది. కానీ మరో పక్కన అండ్ మనకి 8 గంటలు పని చేస్తాం. 8 గంటల్లో 2 షాపుల్లో పని చేసేయగలమా? చేయలేము. దేనికైనా న్యాయం చేయగలమా? దానికి న్యాయం చేయలేం. అలాగే గెహాజీ అటు దైవానికి న్యాయం చేయలేదు, ఇటు పోనీ లోకానుసారంగా వెళ్ళిపోయి లోకాన్ని ఏమైనా అనుభవించాడా అంటే అనుభవించాడా? అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అటు వాటికి మీరు విముఖుడై ఉండండి. ఎందుకంటే నానా విధమైన శ్రమలతో తమను తామే పొడుచుకున్నారు అని చెప్పి. అంటే గెహాజీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధనాపేక్ష ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలిగి ఉండకూడదు. మరి ఏం కలిగి ఉంటాయంటే ఎల్లప్పుడూ దైవాపేక్ష కలిగి ఉండాలి. దైవాపేక్ష గొప్పదా, ధనాపేక్ష గొప్పదా? దైవాపేక్షే గొప్పది. అటువంటి దైవాపేక్ష మన జీవితాల్లో అందరిలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది.